హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పిఎం కిసాన్ 22వ విడతకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ 2000 రూపాయలు ఏ తేదీన విడుదల చేస్తారు, అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకాన్ని 10,000 రూపాయలకు పెంపు చేస్తుందా, పెంపు చేస్తే విడతకు ఎంత విడుదల చేస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చాలామంది రైతు సోదరులు అడుగుతున్న ప్రశ్న, 2000 రూపాయల 22వ విడత ఎప్పుడు వస్తుంది? ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ డబ్బులు రావాలంటే కొన్ని ముఖ్యమైన రూల్స్ తప్పనిసరిగా ఫాలో కావాలి. మొదటిది, ఈకేవీసీ పూర్తిగా చేసి ఉండాలి. ఇంకా చెయ్యని వారు వెంటనే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైటు లేదా సిఎస్సి సెంటర్ ద్వారా పూర్తి చేయాలి. రెండోది, ఆధార్ నెంబరు మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండాలి. ఆధార్ సీడింగు లేకపోతే డబ్బులు హోల్డ్లో అవ్వచ్చు. మూడోది, మీ భూమి వివరాలు సరిగ్గా రిజిస్టర్ అయ్యి ఉండాలి. ల్యాండ్ సీడింగు పెండింగ్లో ఉంటే వెంటనే సరి చెయ్యాలి. నాలుగోది, ఎన్పిసిఏ మ్యాపింగు సరిగ్గా ఉందో లేదో బ్యాంకులో చెక్ చెయ్యాలి. బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ మారితే అప్డేట్ చేసి ఉండాలి. ఇవన్నీ సరిగ్గా ఉంటేనే 2000 రూపాయల 22వ విడత మీ ఖాతాల్లో జమ అవుతుంది. ఎప్పుడు విడుదల చేస్తారంటే మార్చి 10వ తేదీ వచ్చే లోపు, అంటే ముందు తేదీల్లోనే విడుదల చేసే అవకాశం ఉంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మోడీ గారు డేట్ మీద క్లారిటీగా చెప్పాల్సి ఉంది. ఇక ఇప్పుడు మరో పెద్ద చర్చ ఏమిటంటే, మొత్తం సహాయాన్ని 10,000 రూపాయలకు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతలుగా ఇస్తున్నారు. కానీ పెంపు చేస్తే సంవత్సరానికి 10,000 రూపాయలు చేసి 4 విడతలుగా ప్రతి విడతకు 2,500 రూపాయలు ఇవ్వచ్చని చర్చ జరుగుతుంది. అంటే 2,500 రూపాయలు చొప్పున 4 సార్లు జమ చేసే విధానం తీసుకురావచ్చు అనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇది ఇంకా అధికారిక ప్రకటన కాదు. ప్రభుత్వం నుంచి గెజిట్ నోటిఫికేషను లేదా ప్రెస్ రిలీజు వచ్చిన తర్వాతే ఖచ్చితంగా చెప్పాలి. దీని మీద క్లారిఫికేషన్ కూడా మార్చి నెలలో మొదటి వారంలో రావచ్చు. అందుకే రైతు సోదరులు మీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి పిఎం కిసాన్ పోర్టల్లో బెనిఫిషరీ స్టేటస్ ఆప్షన్లోకి వెళ్ళి ఆధార్ నెంబరు లేదా మొబైల్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.